జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అసలు మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. చైతు, దాని ప్రవర్తన, మాట తీరు అంతా కొత్తగా కనపడుతుంది. ప్రతి మాటకి తడబడుతుందిరా. ఆ పులిగాడేమో కవర్ చేస్తున్నాడు. అదే బామ్మ మొన్న హాస్పిటల్లో కనిపించింది. హాస్పిటల్లో ఉన్నది తన మనవరాలైతే బామ్మ హాస్పిటల్కి వస్తుంది గాని బెడ్ మీద సూర్యకాంతం ఉంటే ఆవిడకక్కడుండాల్సిన పనేంటి? అదే మనం తెలుసుకోవాలి. మీరు చెప్తుంటే నాకు అదే అనుమానం వస్తుందక్క. రాత్రి తన ఒంటి మీద చెయ్యేస్తే. ఏంటి, తన మీద చెయ్యేసావా? అంటే అనుకోకుండా తగిలింది లెక్క. తను దూరంగా వెళ్ళిపోయింది. సో గతంలో లాగే సూర్య స్థానంలోకి సావిత్రి వచ్చిందేమో అని నీ అనుమానం, అంతే కదా? అంతే మేడం. ఇక్కడున్నది సూర్యకాంతమా సావిత్రినా తెలుసుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది కాదక్క. ఏంట్రా? ఇంకొకటి, మీ అనుమానమే నిజం అనుకుందాం. సూర్య ప్రొఫెషన్ రిస్క్. అలాంటి రిస్క్ ప్లేస్ లోకి సావిత్రిని ఎందుకు పంపిస్తుంది? తనే పంపించిందని ఎందుకు అనుకోవాలి మేడం? సూర్యకాంతం బెడ్ మీద ఉందని తెలిస్తే మీ వల్ల తన ఫ్యామిలీకి రిస్క్ ఎక్కువ ఉంటుందని తెలిసి కూడా మేనేజ్ చేయడానికి ఇలా ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా. కాబట్టి మన ఇంట్లో ఉన్నది సూర్యకాంతమో సావిత్రినో మనకి క్లారిటీ రావాలి. అలా రావాలి అంటే నువ్వు తనతో చనువుగా ఉండాలి. చనువుగానా? నేనా? అవును చైతు, తనతో అడ్వాన్స్ అవ్వాలి. తనని దగ్గరికి తీసుకోవాలి. అక్క, సూర్యకాంతంగా దగ్గరగా ఉండొద్దు అని ఎప్పుడు చెప్పే మీరే ఇప్పుడు దగ్గరవ్వమని చెప్తున్నారు. మీరు బానే చెప్తారండి. మీరనుకున్నట్లు వాళ్ళు ప్లేసులు మారకుండా నిజంగానే సూర్యకాంతం ఇంట్లో ఉంటే ఆవిడ మీదకి వెళ్తే మా మేడం అప్పటి వైపు సరే. అయితే తను సావిత్రి అయినా సూర్యకాంతమైనా అడ్డు తొలగించుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి మేడం అది? లోకల్ గా డ్రగ్స్ మాఫియా ఒకటి ఉంది కదా. అవును మేడం, వాళ్ళని పట్టుకోవడానికి మా డిపార్ట్మెంట్ చెయ్యని ప్రయత్నం లేదు. ఇప్పటి వరకు దాని గురించి ఒక్క క్లూ కూడా మా దగ్గర లేదు. ఆ క్లూ నేనిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.